నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ ప్రసూన. తిరుపతిలోనే ఉంటాను నేను. నా చిన్నతనంలో ఒక 3 ఇయర్స్ అప్పుడు పోలియో రావడం, ఓ 11 ఏళ్ల వయసులో ఒక చిన్న గడ్డలాగా వీపులో రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత అసలేంటి కంప్లెయింట్ అని అమ్మ, నాన్న నన్ను అప్పుడు మద్రాస్ అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై అంటున్నాం. ఒక 1 ఇయర్ పాటు చెన్నైలో సో మెనీ హాస్పిటల్ డాక్టర్స్‌ని కలవడం జరిగింది. వాళ్ళు నా 8థ్ క్లాస్‌లో నాకు తెలిసిన సంఘటన ఏంది డాక్టర్ ద్వారా విషయం ఏంటంటే, ఇది పర్మనెంట్‌గా ఉన్నటువంటి విషయం. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. మరి ఇది ఇలాగే ఉంటుంది. దీనివల్ల నర్వ్ సిస్టమ్ యొక్క ఇది అయ్యి ఒక పెరాలసిస్ లాంటిది అటాక్ అయ్యే అవకాశం ఉంటుందని ఇలాంటిది నా 8థ్ క్లాస్‌లో నేను వినడం జరిగింది. అప్పటి నుంచి చాలా భయం ఇంట్లో వాళ్ళకి, నాకు కూడా ఏం జరుగుతుందో ఏమో అని. డాక్టర్ సజెషన్స్ కూడా ఎక్కువ హెవీ వర్క్ చేయకూడదు, ఎక్కువ దూరం వెళ్ళకూడదు, నడవకూడదు, జర్నీ చేయకూడదు. ఇలాంటి కొన్ని కండిషన్స్‌తోని నేను నా లైఫ్ భయంతోనే స్టార్ట్ అయింది. ఒక ఏజ్‌లో బాగా ఊహ తెలిసిన వయసు నుంచి భయంతోనే జీవించా నేను. దాని తర్వాత అన్నీ జరుగుతూ మళ్ళా ఒక 33 ఇయర్స్ అప్పుడు మళ్ళా నాకు పడిపోవడం జరిగింది. పడ్డప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు పెయిన్ లేదు కానీ విపరీతమైన పెయిన్. కూర్చోలేను, నిల్చుకోలేను, అలాంటి పెయిన్ అనమాట. అలాంటి సమయంలోనే ఒకరిద్దరు మాస్టర్స్ నాకు మెడిటేషన్ చేయండి తగ్గిపోతుంది అని చెప్పేశారు. కానీ ఆ మాటతో నేను పట్టుకోలేకపోయాను. అప్పుడే ఒక మాస్టర్ గారు వైజాగ్ నుంచి వచ్చారు. ఆయన చెప్పారు, పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ స్టార్ట్ చేశారు పత్రి గారు. దాన్ని డాక్టర్ జీకే గారు ఓపెన్ చేశారు. అండ్ అక్కడికి నేను వెళ్ళినప్పుడు నేను ఆయన డాక్టర్తో పర్సనల్గానే మాట్లాడి, సార్ ఇలా ఒక 33 ఇయర్స్ ఆవిడ డాక్టర్స్ ఇంకా లాభం లేదని చెప్పేశారని, అలాంటి వాళ్ళకి కూడా మనం ఏమైనా చేయొచ్చు అంటే వెంటనే మేడంని తీసుకురండి అని చెప్పడం జరిగిందట. ఆ మాట వచ్చి చెప్పారు. చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్స్ అనే దాన్ని బాగా ఎక్కువ అనమాట. ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గర పోవడం, రావడం, నా యొక్క హెల్త్ గురించి ఎంక్వైరీస్ ఇవన్నీ ఉండేవి కాబట్టి, ఇక్కడ డాక్టర్ ఓపెన్ చేశారు అనగానే ఇమీడియట్‌గా నేను రెస్పాండ్ అయిపోయి నేను వెళ్ళాలి అని కూర్చున్నాను. అప్పుడు నాకున్న సిచ్యువేషన్ ఏంటంటే, మా మదరు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక 1 ఇయర్ కంటే 1 మంత్ కంటే ఎక్కువ ఉండదు అన్న సిచ్యువేషన్ నాది. పైకి కంప్లీట్‌గా లేవలేకపోతుండేదాన్ని. అలాంటి టైంలో కూడా నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే 3 అంతస్తుల బిల్డింగ్ అది పైన, కింద అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్, ఆ పైన పనికిమాలిన పేషెంట్స్ అన్నట్లుగా ఉండేది. అది ఎక్కడానికి నాకు ఆ మెట్లెక్కడానికి 3 అవర్స్ పట్టిందండి. అలాంటి ఒక సిచ్యువేషన్‌లో అక్కడ ఒక 1 మంత్ ఉన్నాను నేను. హాస్పిటల్‌లో బెడ్ ఒకటి కేటాయించారు. బెడ్ మీద పిరమిడ్స్ ఇది చేశారు. మెడిటేషన్ నాకు అక్కడ చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఏందంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి ఒకేసారి పక్కన వాళ్ళకి అనుభవాలు విని నాకెందుకు తగ్గదు అని ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. చక్కటి బుక్స్ వివరించారు పత్రి గారివి. నాకు జీకే గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏందంటే, పత్రి గారి 40 సీడీలను బై హార్ట్ చేయమన్నారండి. వినమని చెప్పలేదు నాకన్నా. బై హార్ట్ చేయండి అన్నారు. నేను సాహసం అనే సీడీని నిజంగానే 40 సార్లు వినుంటాను. నా లైఫ్‌లో ఆ తర్వాత చేసినవన్నీ సాహసాలే. అప్పటి వరకు భయంతో ఉన్న నేను సాహసంతోనే అన్ని రకాల పనులు చేశాను. తర్వాత అదంతా పెయిన్ తగ్గడం వచ్చిన తర్వాత, కాకపోతే ఇక్కడ నాకు ఒక చిన్న ఇది కూడా చెప్పాలి. నా చిన్న వయసులో 1 ఇయర్ చెన్నైలో ఉండడం. నా జాబ్ వచ్చిన తర్వాత నా ఫస్ట్ అపాయింట్మెంట్ సతివేడు, చెన్నై బార్డర్, తమిళనాడు బార్డర్. మధ్యలో మా ఇంట్లో ఒక పనమ్మాయి ఉంటే, అమ్మాయికి తెలుగు రాదు, మాకు తమిళ్ రాదు. నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఎవరింట్లో ఉండాల్సి వచ్చిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తమిళియన్స్. ఇవి ఎప్పటికప్పుడు వస్తూ ఉండేది తమిళ్. కానీ నేను అంత ఐడెంటిఫై చేయలేదు. కానీ సార్ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత, సార్ ఇవన్నీ చూసి మీరు తమిళనాడుకి వెళ్ళాలి. అంటే మన లైఫ్‌లో జరిగే సంఘటనలను మనం ఎలా గమనించాలి అనే దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం. అందువల్ల ఈ తమిళ్‌కి సంబంధించింది తిరిగి తిరిగి నా దగ్గరికి ఎప్పుడు వస్తోందో దాన్ని గమనించి నేను ఈరోజు తమిళనాడు వర్క్ చేయడం అనేది జరుగుతోంది సార్ సెషన్ మీద. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆ తమిళనాడుని వర్క్ చేయడం అనేది. ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది అప్పుడు ఎంత ఆనందం ఫీల్ అవుతానో నేను. నేను తమిళ్ మాట్లాడుతుంటే నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కాబట్టి చేసేవన్నీ మన ఆనందం కోసమే, మన జ్ఞానం కోసమే. కాబట్టి ఈరోజు ఎక్కడ వర్క్ చేసినా, ఏం చేసినా మన ఆనందము, మన జ్ఞానం కోసమే అనే తెలుసుకున్నాను. మరి నాలో ఉన్న భయం ఎలా పోయిందనే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సిందే. ఆత్మ అనేది ఎలా తెలుసా అంటే, ఆత్మ అంటే దయ్యం, భూతం అని తెలుస్తారని చెప్పాను నేను ఫస్ట్ సార్‌కి. ఎవ్రీడే నా లోపల నుంచి అది బయటకొచ్చి చిన్న చిన్న కిటికీలు ఉంటే లోపల మా బాబు ఉంటే వాడిని చూడడానికి వెళ్తుంది, వస్తుంది. ఎవ్రీడే ఇది జరుగుతూనే ఉంటుంది. నేను మెడిటేషన్ చేసుకున్న ప్రతిసారి నా మొహం దగ్గరకు వచ్చి నేనే చూసుకుంటాను. ఇది నేనా, అది నేనా డౌట్ వచ్చేది. ఆ గోడ మీద అక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉంటాను. అక్కడ ఉండేది నేనా, ఇది నేనా అని డౌట్ వచ్చేది. ఇలా శరీరము, ఆత్మ, మన సోల్ అనే భావనని నాకు విడదీసి చెప్పింది ఆ 40 డేస్ నాకు. ఒక 40 డేస్ పాటు. ఆ 40 డేస్ అయిన తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను 3 మంత్స్ పాటు మౌనం, పర్ డే
10 to 15 అవర్స్ మెడిటేషన్, 1 గంట 2 గంట చేయలేదండి. అవర్స్ టుగెదర్ కూర్చుంటే 3 గంటలు అన్నట్లుగా ధ్యానం, సార్ చెప్పిన పుస్తకాలన్నీ చదవడం, ఫాలో అప్ చేయడం. దీంతో నా పెయిన్ ఎలా పోయిందో నాకే తెలియకుండా పోయింది. నాలో ఉండే ఆ భయాలన్నీ పక్కకెళ్ళాయి. ఏవైతే డాక్టర్స్ చేయకూడుతున్నారో అవన్నీ చాలా చేస్తూ ఉంటాను ఇప్పుడు. ఎక్కువ తిరగడం, గంటలు గంటలు జర్నీలు చేయడం కానీ, వెళ్ళడం, రావడం. అలాగే మరి నేను ఇంత ఆనందాన్ని పొందాను. టోటల్ ఫ్యామిలీ సఫర్ అయ్యాం. నేను వెళ్ళిపోతానేమో అన్న భయంతో వాళ్ళు, నాకేదో అయిపోయింది, ఇంత చిన్న వయసుకి నేను చనిపోవాలని బాధతో నేను చాలా సఫర్ అయ్యాం. మరి ఈరోజు ఒక ధ్యానం అనే ఆ మార్గం ద్వారా నన్ను నేను నిలుపుకోగలిగాను, నా ఫ్యామిలీతో ఉండగలిగాను. మరి ఎంతమంది అలా ఉన్నారని, మంచం మీద ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి ధ్యానం చెప్పేదాన్ని. వాళ్ళు వింటారా లేదా నాకు అనవసరం, నేను వెళ్ళి ధ్యానం చెప్పాలి అనే దీంతోనే ధ్యానం గంటలు గంటలు నలుగురికి చెప్పడం కానీ, నేను చేయడం కానీ జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ జీకే సార్. మీ యొక్క ఏదైతే ఒక జ్ఞానం ద్వారా నన్ను నేను నిలుపుకొని ఈరోజు నేను ఆనందంగా జీవించగలుగుతున్నాను. నాకు 59వ సంవత్సరం, 60 ఏళ్ళు నేను ఉంటానా లేదా అనుకోలేదు, కానీ దొరికింది అవకాశం. థ్యాంక్ యూ సార్.